శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 13వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 12వ రోజు రాత్రి వనస్థలీపురం గాంధీనగర్ వాస్తవ్యులు కుంచాల వెంకటేశ్వర్లు శ్రీదేవి అంకమ్మ ఉమాదేవి మౌనికా స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు కల్లూరు గుట్ట నుంచి గార్లదిన్నకు చేరుకోవడం జరిగింది. సాయంత్రం ఈరోజు ఈ యొక్క గార్లదిన్న అయ్యప్ప స్వామి టెంపుల్లో అల్పాహార దానం చేస్తున్నటువంటి అల్పాహార దాత కుంచారపు వెంకటేశ్వర్లు సన్నబియ్య గోత్రం వనస్థలపురం గాంధీనగర్ వాస్తవ్యులు వారి ధర్మపత్ని కుంచాల అంకమ్మ గారు ఉమాదేవి గారు మౌనిక గారు వారు ఈరోజు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం 12వ రోజు ముగింపు రోజు వారు ఈరోజు అయ్యప్ప టెంపుల్లో గార్లదిన్నెలో ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని వారు దినదిన అభివృద్ధి చెంది ఇలాంటి సహకారాలు మరెన్నో విధాలుగా చేయాలని శ్రీ మణికంఠ మహాపాదయాత్రకు వారు మున్ముందు ఇదే విధంగా తోడ్పాటు అందించారు. 13వ రోజు తెల్లవారుజామున గార్లదిన్నె నుండి బయలుదేరిన స్వాములు 16 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 11 గంటలకి అనంతపూర్ చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకొని విభూతి ధారణ చేశారు. 12వ రోజు మధ్యాహ్నం రంగాచారి గురుస్వామి మిత్ర బృందం స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరల నుండి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 11 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తరువాత సాయంత్రం రాప్తాడు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ ఉపయోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. దివ్య ఆశీస్సులతో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈ రోజు ఉదయం గార్లదిన్నెలోని అయ్యప్ప స్వామి దేవాలయం మొదలుపెట్టి అనంతపురం నగరంలోని బ్రహ్మంగారి ఆలయం వరకు ఈరోజు మధ్యాహ్నం చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం అయ్యప్ప స్వాములకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రంగాచారి గురుస్వామి గారు వారు మరియు వారి శిష్య బృందం ఎంతో మంది ఇక్కడికి అయ్యప్ప స్వాములు వస్తుంటున్నారు. వారికి ఎన్నో ఏర్పాట్లు ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఎవరు వచ్చినా కానీ వారికి ఒక 2 రోజుల ముందు తెలియజేస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతమంది వచ్చినా అయ్యప్ప స్వాములకు వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. వారికి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున వారికి మరి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని వారికి అయ్యప్ప కర్మ కటాక్షాలు కలగాలని వారు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఈ విధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి సహాయం చేసినందుకు వారికి వారి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ స్వామి